చూస్తున్నారు పతోడికి ఆకలే, ఆయనకి లేకపోవచ్చు, పెద్ద ఆయనకి ఆకలి లేదు, వీళ్ళకి మాత్రం ఆకలే. సంచి కావాలి బాగా, పొద్దున్నే బుల్లెట్ వేసి తిరిగేది. అందుకే ఎవడు కడుతున్నాడు, ఏం చేస్తున్నారు, అక్రమ కట్టడాలు ఏమున్నాయి, ఎవడు సంచిస్తాడు అని ఎవడో ఒకటి వదలటం నీ మీదకి, ఆడి మీదకి వాళ్ళు వెళ్ళి వసూలు చేసుకొస్తాం. అది కానూరులో తాగునీరు లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇదే బోర్డేకి లేదా కమిషనర్కి ప్రజలకు సేవ చేయాలి అని ఉంటే కానూరులో తాగునీరు వదలమనండి. ఒక్క తాగునీరు ఇది కూడా లేదు మున్సిపాలిటీలో. ఎంత పెద్ద కానూరు గ్రామం ఒకటే ఉంది, కామైతోపులో ఎక్కడో. తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అది చూడమనండి చాలు. రోడ్డు పోతారు 4 రోజులు అటు ఇటు. అసలు కావాల్సింది నీరు, తాగునీరు లేదు. మున్సిపాలిటీ ముండ మోసింది, ముండ మోపిస్తున్నారు వాళ్ళు. డబ్బులు ఇచ్చినాడుగా లేకపోతే డబ్బులు వస్తున్న పనే చేస్తారు, ప్రజలకు అవసరమైన పని లేదు. ప్రైవేట్ వాళ్ళు యథేచ్ఛగా ప్రైవేట్ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నీళ్లు అమ్ముకుంటున్నారు. క్యాన్ 10 రూపాయలకి. ప్రైవేట్ వాళ్ళే. మున్సిపాలిటీని వాటర్ ఎక్కడ ఉందో చెప్పమనండి, ఎంతమంది జనానికి ఎన్ని వాటర్ ఇవి ఉన్నాయో చెప్పమనండి. అది బుడే గారికి కావాల్సిందల్లా రూపాయే. అది చూస్తున్నారుగా ఇప్పుడు ఈ భూమిని అసలు గవర్నమెంట్ ప్రాపర్టీ. మా ఊర్లో కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది. మేము కూడా అక్కడ రైతు బజార్ పెడతాం. లేని వాళ్ళందరికీ వాళ్ళే అమ్ముకుంటారు వచ్చి. ఇంత పబ్లిక్ గా అసలు ఇలా కబ్జా చేయడానికి విధంగా అసలు ప్రైవేట్ వ్యక్తులు ఇవాళేమో ఈ పిత్త జనానికి మీకు కొట్లు ఇస్తా ఉంటారు, రేపు మడిసి కిళ్ళీలాగా నోట్ వేసుకుంటాడు 4 ఏళ్ల తర్వాత.